ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పంటల నమూనా, పంటలు ఏ విధంగా ఉన్నాయి, క్రాపింగ్ ప్యాటర్న్. సో ఈరోజు క్లాస్కి సంబంధించి మెటీరియల్ పంపుతున్నా అండి. 2019-20కి సంబంధించి డేటాను కూడా ఇందులో జోడించడం జరిగింది. సో ఎవరైతే రిజిస్టర్ అభ్యర్థులు ఉన్నారో వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ తీసుకోండి. మొత్తం ఇచ్చాను పరిశోధన కేంద్రాలతో సహా. ఇది డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఇది అఫీషియల్ సైట్. ఇక్కడ మీరు వాట్ ఈజ్ న్యూ అని ఇక్కడ చూస్తూ ఉంటారండి. ఇక్కడ వాట్ ఈజ్ న్యూలో ఈ సీజనల్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తున్నది. మంత్లీ సీజన్ క్రాప్ ఇది మంత్లీ ఇస్తూ ఉంటాడు. అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ ఎట్ ఏ గ్లాన్స్ 2018-19 మీరు క్లియర్గా చూడొచ్చు. 2018-19 ఇక్కడ 2019-20 అని కొత్త స్టాటిస్టిక్స్ వస్తాయండి. సో ఎప్పుడైతే ఇక్కడ కొత్త స్టాటిస్టిక్స్ వస్తాయో అది మనం చెప్పుకునే దానికి ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ డ్యూ టు కోవిడ్ వలన ఈ స్టాఫ్ లేక వాళ్ళు అప్లోడ్ చేసి ఉండకపోవచ్చు. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ ఎట్ ఏ గ్లాన్స్ని నేను మీకు అందజేస్తాను. అప్పుడు మనం ఇచ్చే కొంత డేటాలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ మార్పుల్ని కూడా నేను అందజేస్తాను. సో ఇది మనము సర్వేతో పాటు మీరు చూడవలసింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు అందుబాటులోకి వస్తుందండి. ఇక్కడ పబ్లికేషన్స్ అని ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ ఎట్ ఏ గ్లాన్స్, సీజన్ అండ్ క్రాప్ రిపోర్ట్, ల్యాండ్ హోల్డింగ్, మైనర్ ఇరిగేషన్, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్స్ అన్నిటి కూడా ఇవి. చైల్డ్ స్టాటిస్టిక్స్ ఇవి. ఈ కాన్స్టిట్యుయెన్సీ డొమెస్టిక్ ప్రోడక్ట్, మనం జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ చదువుతాం, స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ చదువుతాం. ఇట్లా కొత్త కొత్తవి ఏమన్నా దొరుకుతూ ఉంటాయి మనకు. ఇది ఓల్డ్ డేటా ఇక్కడ ఉన్నది, నేను అందుకే ఇంకా దీన్ని ప్రజెంట్ చేయలేము మీకు. కాన్స్టిట్యుయెన్సీ డొమెస్టిక్ ప్రోడక్ట్, నియోజకవర్గము భౌగోళిక ఉత్పత్తి. ఇది చూసుకోండి కాస్త. తర్వాత డేటా మారితే మనం అందజేస్తాము. అదేవిధంగా మండల్ డొమెస్టిక్ ప్రోడక్ట్, మనం డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వరకు చదువుకున్నాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ చదువుకున్నాం, జీడిపి అంటే మామూలుగా చదువుకున్నాం. ఇప్పుడు నియోజకవర్గాల పరంగా భౌగోళిక ఉత్పత్తి, మండలాల పరంగా భౌగోళిక ఉత్పత్తి, ఇంకా అదర్స్లో ఇంకా మనం వాటిని కూడా చదవలసి వస్తుంది. అండ్ ఇక్కడ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీ ఒకటి అప్డేట్ కావాలి, ఇక్కడ ఎకనామిక్ సెన్సెస్ ఒకటి అప్డేట్ కావాలి. ఈ అప్డేషన్స్ కూడా సందర్భం వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను మీకు. వీటిని కూడా ఇవి ఎప్పుడైతే చేస్తారో అది నేను మీకు అందజేస్తాను. అండ్ ఈ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ దీనికి సంబంధించి కూడా మనం డేటా అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు ఎకనామిక్ సర్వే కింద. సో ఇదండి ఇక్కడ రిపోర్ట్స్, పబ్లికేషన్స్, రిపోర్ట్స్. వీటిల్లో మనం ఇంకా కొన్ని తీసుకొని చెయ్యాలి, ఇంకా రాలేదు, అందుకని మీకు అందజేస్తాను. ఓకే, క్లాస్ పరిశీలన చేద్దాం. హాయ్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మనం ఆన్లైన్లో క్లాసెస్ అందజేయడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ నేను మీకు అందివ్వటం జరుగుతూ వస్తుంది. సో దీంతోపాటు మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మేట్లో అందజేస్తున్నాను. సో ఎవ్రీ వీక్ ఆన్లైన్లో మనం టెస్ట్ కూడా కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడైతే అప్డేట్స్ రిక్వైర్డ్ అవుతూ ఉంటాయో వాటిని నేను సబ్జెక్ట్ని అందజేస్తూ కూడా వస్తున్నాను. సో ఆ క్రమంలోనే 2019-20 సర్వేని ఆధారం చేసుకొని, ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వేని ఆధారం చేసుకొని పంటలు, ఫుడ్ క్రాప్స్ ఏ విధంగా ఉంటాయి, ఆహార పంటలు, నాన్ ఫుడ్ క్రాప్స్ ఆహారేతర పంటలు ఏమిటి, వాటికి సంబంధించి ఏ అంశాలు చదవాలి, ఆ అంశం మీద ఈరోజు మనము క్లాస్ డిస్కస్ చేయటం జరుగుతుంది.
సో దీనికి సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అన్నది మొదట పరిశీలన చేద్దాం. ఏమేమి చదవాలో చూద్దాం. సో ఎలా చదవాలి, దానికి సంబంధించిన ఇతర అంశాలని నేను మీకు వివరిస్తాను. ఇట్లా అడుగుతూ ఉంటాడు. ఏదో ఒక పంటను తీసుకుంటాడు. వరి, గోధుమ, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, ఉల్లిపాయ, వెల్లిపాయ, ఏది నచ్చితే వాడికి ఆ టైంకి 3 ఏది ఉంటే అది ఒక పంటను తీసుకొని అధికంగా సేద్యం చేస్తున్న జిల్లా ఏది? ఏబిసిడి 4 జిల్లాలు ఇస్తాడు. తూగో, పాగో, నెల్లూరు, ఇంకోటి కృష్ణ, అట్లా 4 జిల్లాలు ఇస్తాడు. ఇక్కడ అధికంగా సేద్యం చేస్తున్నా అంటే విస్తీర్ణ పరంగా ఆ పంట ఏ జిల్లాలో ఎక్కువ, విస్తీర్ణ పరంగా, ఉత్పత్తి పరంగా ఏ జిల్లాలో ఎక్కువ, ఉత్పాదకత పరంగా ఏ జిల్లాలో ఎక్కువ, ఆ పంట యొక్క ఉత్పాదకత ఎంత ఉన్నది. సో అట్లా వివిధ పంటలకి సంబంధించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇట్లా కూడా అడుగుతూ ఉంటాడు. 2019-20 సంవత్సరానికి సంబంధించి సామాజిక ఆర్థిక సర్వేలో ఇవ్వబడిన ఆధారముగా జొన్నల ఉత్పాదకత ఎంత? ఇక్కడేమో జిల్లాలని కేంద్రం చేసుకొని, జిల్లాలని సెంట్రిక్గా తీసుకొని ప్రశ్న రూపొందించడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ని చూస్తే స్టాటిస్టికల్ ఫిగర్ 2000 కేజీల, 2100, 2300 ఏదో ఒక స్టాటిస్టికల్ ఫిగర్ని సెంట్రిక్గా తీసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఇక్కడ జొన్నలు అడగచ్చు, వరి అడగచ్చు, గోధుమలు అడగచ్చు, ఇంకోటి అడగచ్చు. సో ఇది సర్వే నుంచి బేస్ చేసుకొని సెకండ్ ఇటువైపు వెళ్ళచ్చు. లేదా థర్డ్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ముఖ్యమైన ఇన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని ఎవ్రీ ఇయర్ కూడా ఒక ప్రశ్న అన్నది వస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఉల్లి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉన్నది అని ఈ విధంగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఫోర్త్, కంపారిజన్. ఇంకా బాగా ఎగ్జామినరు టైట్ చేయాలి, ఈ పిల్లాన్ని ఎక్కడైనా ఇరికించాలి అంటే మిగిలిన అన్నీ ఈజీగా ఉంటాయి. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్నాపత్రము 75కి 75 కూడా దిక్కుమాలిన ప్రశ్నలు ఎక్కడ ఉండవు. నువ్వు చక్కగా బేసిక్స్ చదివితే 75కి 40+ ఈజీగా వెళ్ళేటట్టే ప్రశ్నాపత్రం ఉంటుంది. చదివితే బేసిక్స్ నువ్వు విస్తృతంగా చదవమని ఎక్కడా చెప్పట్లేదు. బేసిక్స్ ఏంటి అన్నది ఒక సబ్జెక్ట్ మీద, ఏపీ ఎకానమీ మీద కనీస అవగాహన అనేది ఉంటే 40కి తక్కువ చేయకుండా రాగలుగుతావు. సో కొంచెము ఇన్డెప్త్గా చేసుకొని వెళ్తే ఇక్కడ 10 నుంచి 15 మార్క్స్ ఎక్స్ట్రా స్కోర్ చేసుకుంటావు. 55 నుంచి 60 మధ్యలో నీ స్కోర్ అనేది వస్తుంది. సో మిగిలిన ఈ 60+ నుంచి 75 ఏదైతే 15 క్వశ్చన్లు ఉన్నాయో అవి కావాలని ఎక్కడి నుంచో రిమోట్ నుంచి తీసుకొని వచ్చి ఏదో ఒక స్టాటిస్టికల్ ఫిగర్ని అక్కడ మధ్యలో ఇరికించి చెత్త చేసుకొని ఆ క్వశ్చన్ పేపర్ని అట్లా సెట్ చేస్తారు. అట్లాగే ఉంటుంది, అది పోటీ పరీక్ష కాబట్టి. సో అలాంటి సమయంలో కొంత ఒత్తిడికి అభ్యర్థులు ఈ 15 దగ్గర ఇరుక్కుపోతారు. కానీ తన యొక్క ఒరిజినల్ పొటెన్షియల్, నేను ఇంత చదివాను, ఇన్ని ప్రశ్నలు చేయగలుగుతాను అన్న తన నమ్మకాన్ని అక్కడ కోల్పోకుండా కాపాడుకుంటూ రావాలి. సో అందుకే ప్రిపరేషన్ స్ట్రాటజీలోనే ఈ పోటీ పరీక్షలో అంటే సాధారణంగా అంటూ ఉంటాము, చదివేది ఎంత తెలవాలో వదిలేది కూడా అంతే తెలవాలి. పోటీ పరీక్షలో ఏది వదలకూడదు అనే మైండ్ సెట్ ఉంటే అది ఒక రకమైన ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లనేమీ లేదు, అన్నీ చదువుకోవచ్చు, ఎవడిష్టం వాళ్ళది, ఎవరు ఏదైనా చదువుకోవచ్చు, ఎంతైనా డెప్త్కి వెళ్ళి చదువుకోవచ్చు. స్మార్ట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే చదివే దాంతో పాటు వదలటము కూడా కొన్ని నేర్చుకోవాలి. అలాంటి వాటిల్లో ఇలా కొన్ని డ్రై ఏరియాలు ఉంటాయి మనకు. ఇలా జిల్లాలు ఇచ్చామనుకోండి, ఎన్ని జిల్లాలు పెడతాం, ఎన్ని పంటలకి పెట్టగలుగుతాం, సో అది అభ్యర్థి యొక్క సామర్థ్యం మీద పడి ఉంటుంది. ఇప్పుడు నేను మెటీరియల్ చూపించాను, అంత బట్టి కొట్టుకొని వెళ్ళచ్చు. అండ్ ఈ టైంకి ఇది ఇంకా రేపు ఏమన్నా చేంజెస్ వస్తే ఇప్పుడు చదివిందల్లా మళ్ళీ అక్కడ వేరే మ్యాట్రిక్స్ ఫిగర్ లాగా చకమని రావాలి. అందుకని నేను సింపుల్ అండ్ స్ట్రైట్గా చెప్తున్న అంశం ఏంటంటే కొన్ని అంశాలని శ్రద్ధగా చదువుకో, చక్కగా గ్రూప్ 2 జాబ్ పట్టుకొని బయటికి వెళ్ళు.
ఎక్కడ వదలాలో అక్కడ వదులుతూ, ఎక్కడ పట్టాలో సబ్జెక్ట్ని అక్కడ పట్టుకుంటూ గట్టిగా ప్రయత్నం చేయి. కొన్ని ఈ విధంగా కూడా అడుగుతూ ఉంటాడు. 2018-19తో పోలిస్తే 19-20లో రబీ కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వృద్ధి పరంగా అధికంగా ఉన్నది. ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ తప్పు అని కూడా ఒకవేళ అడిగితే ఇట్లా మొత్తం ప్రశ్న అంతా కూడా చదవాలి. ప్రొడక్షన్ వరకు అడిగాడా, ప్రొడక్షన్లో గ్రోత్ని కూడా కన్సిడర్ చేస్తూ అడిగారా, ఎక్కడైతే కొద్దిపాటి డేటాలో మార్పు ఉంటుందో ఆ డేటా మార్పు మీద ప్రశ్న పడుతుంది. ఇలా వెళ్తున్నంతసేపు ఏమీ ఉండదు, స్ట్రైట్గానే వెళ్ళిపోతుంది. ఇలా వెళ్తూ ఇలా టర్న్ తిరిగి ఇలా తిరుగుతున్నప్పుడే ఈ టర్నింగ్ల దగ్గర మనం కొన్ని ప్రశ్నలు రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. సో అలాంటిదే ఇట్లాంటిది. ఉత్పత్తి పరంగా మామూలుగా చూస్తే ఖరీఫ్లో ఎక్కువగా ఉంటుంది, రబీలో కొంచెం దాంతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అధికంగా ఉంటుంది. అంత స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఈ కరువు ఎక్కడ తిరుగుతుందో కొంచెం గమనించుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఈ ఎక్స్ట్రా ఈ మైలేజ్లోకి వెళ్తున్నప్పుడు అట్లాంటివి కూడా కొన్ని చదివి రెడీగా పెట్టుకుంటాం. ఎందుకంటే ఇక్కడ అన్నిటికీ అన్ని కొడతామన్న గ్యారంటీ ఉండవు కదా, అందుకని కొన్ని పెట్టుకుంటాం. ఆ కోణంలో ఇట్లా కొంచెము జాగ్రత్తగా వహిస్తూ రండి. 2018-19 విస్తీర్ణంతో పోలిస్తే 2019-20లో విస్తీర్ణం ఎంత శాతం పెరిగింది? అక్కడ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు, ఇక్కడ నెంబర్ తీసుకొచ్చి అక్కడ పెడతాడు. అంతకుమించి ఏమి ఇచ్చాడు ఎగ్జామినర్కి ఇది నేను ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 40లో ఇచ్చాడండి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. వాడు ఏం చేస్తాడు, ఇక్కడ దీన్ని నాలుగిటిని పెట్టుకొని ముందు కూర్చొని ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. దీనికి పెడతాడు, దీన్ని ఆన్సర్ తీసుకొచ్చి దీనికి లింక్ చేస్తాడు, దీని ఆన్సర్ తీసుకొచ్చి దానికి లింక్ చేస్తాడు, అయిపోయింది క్వశ్చన్ అంటాడు. అందుకే ఇట్లాంటివి ఇస్తున్నప్పుడు ముఖ్యంగా సర్వేలో ఎందుకంటే ఇది అథెంటిక్ సోర్స్, దీన్ని బేస్ చేసుకోవాలి. సర్వేలో ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రం వదలద్దు. ఇది కాకుండా ఎక్కడి నుంచి అయినా మనం చదువుకోవాలంటే అది మన ఇష్టము, కానీ అంత దూరం పోయి మనం సాధించేది ఏముండదు. సర్వేలో ఉండే ప్రతి అంశం మీద మాత్రం చక్కగా దృష్టి పెట్టండి. ఇలాంటి గేమ్ ప్లాన్స్ ఎక్కడ ఉంటాయో అది మాత్రం చూసుకోండి. సో ఇట్లా మనము స్టడీ చేస్తాం. సో పంటల క్లాసిఫికేషన్ వివరించుకుంటాం, పంటలు ఏ జిల్లాలో ఎక్కువ తక్కువ అనేది చెప్తాము. పంటకి సంబంధించిన ముఖ్య అంశాలు ఏమైనా ఉంటే అది చూడండి. నెక్స్ట్ పంటకి సంబంధించిన పరిశోధనా కేంద్రాలు ఏమైనా ఉంటే దానిని చూడండి. ఇది పంటలలో నువ్వు ఏ విధంగా చదవాలి అనే దానికి మన జవాబు. ఇది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చదువుకోవచ్చు. మన అభ్యర్థులకి చెప్పేది ఏమిటంటే కాస్త సెలెక్టివ్గా వెళ్ళండి. మొత్తం నేను మెటీరియల్ ఇచ్చాను, ఇది 15 పేజీలో ఎంత వస్తున్నది. మొత్తాన్ని కాకుండా కొంచెము దీంట్లో ఫిల్టర్ చేసుకోవటం మీకు ఉత్తమము. సో 1-2 పంటల్ని గట్టిగా పట్టుకోండి. సర్వేలో ఉన్నవి ఎక్కువ ఫోకస్ చేసుకోండి. నేను క్లాస్ చెప్పేటప్పుడు చెప్తాను. దానికి మించి ఎక్కువ శ్రమ పడద్దు అని నా ఉద్దేశము. ఈ పంటల వరకు సంబంధించి మిగిలిన అంశాల చోట పరిశీలన చేయొచ్చు. మనము ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎంత డెప్త్కి వెళ్తామో మీకు పరిశీలన చేశారు. ఇంతకుముందు కూడా ఎంతో రిమోట్కి వెళ్ళి క్వశ్చన్స్ పట్టుకొని వస్తాము. కానీ ఇక్కడ ఏంటంటే జిల్లాలు ఎన్ని గుర్తుపెట్టుకుంటారు, ఏదని గుర్తుపెట్టుకుంటారు. వరి చదివావు, విస్తీర్ణం గుర్తుపెట్టుకుంటావా, ఉత్పత్తి గుర్తుపెట్టుకుంటావా, ఉత్పాదకత గుర్తుపెట్టుకుంటావా? ఇవన్నీ అయిపోతే గోధుమ తర్వాత సజ్జలు, తర్వాత రాగులు, ఎన్ని పంటలు ఉన్నాయి నీకు కంటి ముందు కనిపించేదంత. ఒకసారి కూరగాయల మార్కెట్కి వస్తే మొత్తం అవన్నీ కూడా అడుగుతాడు. అందుకని సెలెక్టివ్గా వెళ్ళండి. సో క్లాస్ కూడా సెలెక్టివ్గానే ఉంటుంది అన్నిటికీ సంబంధించి. ఇక నేను బోర్డు మీద రాసినా కానీ నీకు అదే ఉంటుందండి. ఇప్పుడు గోధుమలు ఎక్కువగా విస్తీర్ణము, ఉత్పత్తి, ఉత్పాదకత, విస్తీర్ణం 1 జిల్లా, 2వ జిల్లా, 3వ జిల్లా, ఇది జిల్లా, ఇది జిల్లా, ఇది జిల్లా, ఇది జిల్లా, ఇది జిల్లా, ఇది జిల్లా. నేను ఏం చెప్పాలి? ఇక గోధుమలు విస్తీర్ణము అధికంగా ఉన్నది, ఇది జిల్లా. అక్కడ నేను దాన్ని చెప్పినా ఒకటే, డైరెక్ట్గా నువ్వు చూసినా ఒకటే. అందుకే మెటీరియల్ ఇచ్చేసాను కాబట్టి స్ట్రైట్గానే చెప్తున్నాను. సో ఆ మెటీరియల్ మీరు అక్కడ స్టడీ చేసుకోండి. ఏ విధంగా అప్రోచ్ ఉండాలో అది మాత్రం ఇక్కడ నేను తెలియజేస్తాను. సరే, దీని క్లాసిఫికేషన్ని చూసుకుంటూ వెళ్దాము. ఈ టాపిక్ వరకు కాస్త సెలెక్టివ్గా వెళ్ళటము మంచిదని నా అభిప్రాయము. సో ఇప్పుడు
ఒక్కొక్క అంశాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరిశీలన చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ క్లాసిఫికేషన్. పంటల్ని ఆహార పంటలు మరియు ఆహారేతర పంటలు, ఫుడ్ క్రాప్స్ అండ్ నాన్ ఫుడ్ క్రాప్స్గా డివైడ్ చేస్తాం. ఫుడ్ క్రాప్స్లో సిరియల్స్, కాయధాన్యాలు లేదా తృణధాన్యాలు, చిరుధాన్యాలు, ఇదే క్లాసిఫికేషన్. తృణధాన్యాలు మరియు పప్పు ధాన్యాలు, పల్సెస్ అని. ఆహారేతర పంటలు నాన్ ఫుడ్ క్రాప్స్లో కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య పంటలు, ఆయిల్స్ క్రాప్స్, నూనె గింజలు, హార్టికల్చర్ క్రాప్స్, తోట పంటలు, ఉద్యానవన పంటలు, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్, దీనికి సంబంధించి ఇట్లా క్లాసిఫై చేసి ఒక్కొక్క అంశాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటూ బయటికి వద్దాం. సో ఫస్ట్ ఈ ఆహార పంటల గురించి చూద్దాం. సో ఈ ఆహార పంటల గురించి సర్వేలో మనకు ఎంత ఏరియాలో మనం ప్రొడక్షన్ చేసామని ఇచ్చారు. ఎంత ఏరియాలో చేసిన ప్రొడక్షన్లో ఆహార పంటలు ఉత్పత్తి అయినాయో ఇవ్వటం జరిగింది. సో దీన్ని పరిశీలన చేసి అప్పుడు దీని మీద ఎలా ప్రశ్న వస్తుంది, దాంట్లో మనం ఏ విధంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నది చూద్దాం. 2018-19, 2019-20 ఏరియా. సో ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పాం 162 లక్షల హెక్టార్లు ఉన్నాయి. ఇందులో 60.23 లేదా ఇన్ని లక్షల హెక్టార్లో సాగు అన్నది చేస్తున్నాము. గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా ఎంత, నీట్ ఇరిగేటెడ్ ఏరియా ఎంత, ఇట్లా చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు చూడండి, ఆ ఏరియాలో 20.97 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సీజన్లో ఆహార పంటలు పండించారు. రబీ సీజన్లో 19 లక్షలు పండించారు. మొత్తంగా 2018-19లో 40 లక్షల హెక్టార్లో ఆహార పంటలు పండించడం జరిగింది. ఆహార పంటలు ఎన్ని లక్షలండి? 40 లక్షల హెక్టార్లో పండించారు. 40.23. 2019-20లో 20.79 లక్షల హెక్టార్లో సాగు జరిగింది. 20.12 రబీలో సాగు జరిగింది. మొత్తం 40.91 టోటల్గా జరిగింది. గ్రోత్ చూస్తే పెరిగిందా తగ్గిందా, దీన్నే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అని కానీ డీవియేషన్ అని కానీ ఎట్లయినా మనము అనుకోవచ్చు. సో సర్వేలో గ్రోత్ అని ఇచ్చాడు. 2018-19తో పోలిస్తే ఖరీఫ్ సీజన్లో ఏరియా అన్నది 20.97 నుంచి 20.79కి అంటే 0.86% తగ్గింది. రబీలో 4 పెరిగింది. టోటల్గా ఆహార పంటల విస్తీర్ణం అన్నది 40.23 నుంచి 40.91 అంటే 1.69 పెరగటం జరిగింది. అదేవిధంగా ఇంత ఏరియాలో నువ్వు ఉత్పత్తి చేసావు, మరి ఉత్పత్తి ఎంత వచ్చింది, ఎన్ని లక్షల టన్నుల్లో వచ్చింది అని చూస్తే ఖరీఫ్లో 84.34, ఖరీఫ్లో, రబీలో 65.2, మొత్తంగా 2018-19 సంవత్సరానికి సంబంధించి 149.56 లక్షల టన్నులు పంట అన్నది ఆహార పంటలు చేతికి వచ్చినాయి. 2019-20లో 88.42, 82.95, టోటల్ 171.37 lakh టన్స్ అనేది ప్రొడక్షన్ వచ్చింది. సో ఇక్కడ ఖరీఫ్లో చూస్తే 4.8% గ్రోత్ కనిపించింది. రబీలో చూస్తే 27% ప్రొడక్షన్ అధికంగా కనిపించింది. సో టోటల్గా చూస్తే 2018-19తో మనకు 14% అధికంగా ఆహార పంటల ఉత్పత్తి అనేది కనిపించింది. ఇది స్టాటిస్టిక్స్, ఇది మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఎగ్జామినర్ అనే ఆయన ప్రశ్న అనేది రూపొందిస్తాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవటం మనకు సాధ్యపడదు. సో ఎగ్జామినర్ కూడా ఏ విధంగా ప్రశ్న రూపొందిస్తాడో పరిశీలన చేద్దాం. 2018-19తో పోలిస్తే 2019-20 సంవత్సరంలో ఆహార పంటల విస్తీర్ణము ఏ పెరిగింది, బి తగ్గింది, సి మార్పు లేదు, డి ఇంకోటి ఏదన్నా ఆయనకి నచ్చినట్టుగా ఇస్తాడు, లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ రాంగ్ అన్నట్టుగా ఇస్తాడు. ఇక్కడ నీకేంటి 2018-19తో పోలిస్తే 2019-20లో విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా? 1.69% పెరిగింది. ఇది మనం టిక్ కొట్టుకుంటాం, ఏబిసిడిలో పెరిగింది అంతే. 2018-19తో పోలిస్తే 2019-20 నాటికి ఆహార పంటల విస్తీర్ణము ఈ కింది వాటిలో ఎంత శాతం పెరిగింది?